ఈరోజు అయితే నేను నందిగడ్ కలిసి అయితే మెట్ల బైక్ అయితే పోతాను. చూద్దాం అక్కడ ఎట్లుంటుందో. నేనైతే ఇంతవరకు చూడలేదు. నందిగడ్కి అయితే లొకేషన్ తెలుసు అనమాట. వాడే నన్ను తీసుకుపోతాడు, లొకేషన్ చెప్తాడు. డ్రైవింగ్ చేసేది మాత్రం నేనే. లొకేషన్ ఎక్కడ అంటే బట్టల బజార్ బ్రిడ్జ్ నుంచి రంగపేట పోయే దారిలో ఒక లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది గల్లీ. ఆ గల్లీలోకి వెళ్ళి చక్కగా రావాలి. చక్కగా పోతే టెంపుల్ ఉంటుంది. టెంపుల్ వెనుకనే మెట్ల బాయ్ అన్నట్టు. మెట్ల బాయ్కి అయితే వచ్చినాం. చూద్దురు రండి. ఇక మేమైతే పోతాను. ఇద్దరం వాళ్ళు ఏరిరా. సాయంత్రం వరకు వస్తారు వచ్చి చాలా మంది. ఇదే ఇక్కడ గుడి ఉంటుంది. ఇక్కడ ఇంకొక గుడి ఉంటుంది. చాలా బాగుంది. వర్షాకాలం వచ్చినట్టు మనకి కాళ్ళు కాలుతాయి. నాకు కూడా కాళ్ళు కాలుతాయి. చెప్పు లేకుండా వచ్చినాం. కానీ చూడు రే మెట్ల బాగా ఎట్లుందా. ఇవన్నీ ఇక ఇప్పుడు ఏంటిరా వెడ్డింగ్ షూటింగ్ చేసుకున్నారా? ఎందుకు డ్యాన్స్? నువ్వు డ్యాన్స్ ఎందుకు ఎత్తారా మరి? వాడు చూడు రీ కాలు కాలుతానని అట్లా పోతాడు. నాకు కూడా కాలుతానని అని చెప్పాలంటే ఇక్కడైతే పండ్లు ఉన్నాయి. ఈ పండ్ల పేరు మాకు తెలియదు. ఏం పండ్లు? ఏం పండ్లు? ఈ పండ్ల పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయరు. చెట్టు అయితే ఇదే చెట్టు. మాకైతే తెలియదు. పండ్ల పేరు ఉండదు తెలియదు. వినాయకుని గుడి ఉన్నది. లొకేషన్ మాత్రం మంచిగా ఉన్నది. మీరు కూడా మీ ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేస్తారు. చూడర్రి ఉన్నది. బాగున్నది లొకేషన్ మాత్రం. ఇక్కడ మంచిగా కూర్చున్నానికి కుర్చీలు ఉన్నాయి, కూర్చోవచ్చు. మీ ఫ్యామిలీతో వచ్చినా కూడా పిల్లలు మంచిగా ఆడుకుంటారు. ఇక్కడ బాగుంది లొకేషన్. కింద పోతే వచ్చి పోయిన పని పైనుంచి వ్యూ అయితే చూసలేదా. ఇప్పుడు కింద నుంచి చూపిస్తా ఎట్టున్నా చూడరి. ఇంకో ఇది ఎంట్రన్స్ అన్నట్టు రావాలి. ఇట్లకెళ్ళి బయటికి కూడా పోవచ్చు. దారి దారి ఇదే అండి. చూడండి కూర్చున్నా అనుకున్నా నేను. చూడండి ఇక్కడ చూడండి సార్. అయితే పైనుంచి చూసి వ్యూ. ఇప్పుడు ఒకసారి కింది పోయి చూద్దాం ఎట్లుంటుందా. ఏదో కిందికి ఉంటుంది. డైరెక్ట్ కింది పోవాలంటే కింది పోవాలి. దిగాలి. నాలుక మీకు ఫోన్ పట్టుకొని చూడకూడదు. ఎందుకంటే కింద పడతాం అని వాళ్ళ తలకాయలు కూడా పడిగే అవకాశాలు ఉంటాయి. బాగుంది. ఒక్కొక్కరు అయితే నాకు తెలిసి మాట మీ ఇద్దరం కలిసి ఎంత బరువు ఉంటే అంతకంటే ఎక్కండి. నల్ల దారం చూసి భయపడ్డా. పాము లెక్క అవపడ్డా. భయాలు ఎన్నో భయపడ్డాం కానీ అప్పుడప్పుడు మీరు భయపడద్దు. నా లెక్క ఏముండదు. ఇలా పూసి ఏముండదు. ఎడిపోతాను అప్పుడు అర్థం అయితే లేదు. వచ్చేసి దేవుడు మరి ఇంకా మొక్కుపోండి. మీరు కూడా పెళ్ళి అవుతుంది. చాలా మంది ఫ్యామిలీతో వచ్చేటప్పుడు ఇప్పుడైతే వాళ్ళు బల్లి ఉన్నారు. తొండ నుంచి భయపడేటోళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. చూడండి ఇక్కడ చూడండి. ఇంకా చూడండి చూడండి కింద ఎలా చూస్తారా ఎంత లోతుంటో. ఇక్కడ చూస్తే కళ్ళు ఇరగడం అనిపిస్తానే. స్నాప్ ఇచ్చుడు అయితే ఏది చూస్తే స్నాప్ పెట్టుకోండి. మా డైరెక్టర్ కంటే ఎక్కువ మొత్తం. ఒకవేళ మీరు రావాలనుకుంటే మాత్రం ఒక 2-3 వానలు పడ్డాం కదండి. ఎందుకంటే అప్పుడు లేవు. కొంచెం నీళ్ళు వస్తేనే మీకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఓకేనా? మెట్ల బావ అయితే ఇదే మాకైతే మస్తు నచ్చింది. కానీ ఇంకొక 2-3 వానలు పడితే ఇంకా బాగుండు. ఎందుకంటే బాగా ఖాళీ ఇట్లా వెళ్తాను, బయట అయినా కొడతాను. ఓకేనా? చూడండి బాగుంది. ఫ్యామిలీతో అయితే రండి ఒకసారి, బాగుంది. ఓకే గైస్, వర్షం పడ్డప్పుడు అయితే ఒకసారి అయితే రావడానికి అయితే ట్రై చేస్తాం. సరే ఒకసారి అయితే వర్షం పడ్డప్పుడు ఒకసారి అయితే వస్తాం. మీ సపోర్ట్ చూద్దాం ఎట్లుందో. వీడియో సపోర్ట్ చేయండి. పక్కా ఇస్తాం.
మెట్ల బావి చూసి కదా ఒక్కసారి మనం కొంచెం సినిమాటిక్గా తీద్దాం ఓకేనా